హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. సో ప్రీవియస్ వీడియోలో నేను పార్ట్ 1 దట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను కదా. ఇప్పుడు పార్ట్ 2 .NET రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జస్ట్ ఫాలో దట్ డాక్యుమెంట్ అండ్ ఫాలో ద వీడియో. సో ఇంకా 21st క్వశ్చన్ వచ్చేసి దట్ వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్. సో అదొక క్వశ్చన్ ఉంటుంది. గార్బేజ్ కలెక్షన్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ projects like we can simply declare it as a gc.collect. So then automatically that uncleared objects will be removed, and that memory allocations will be removed. Okay, that memory will going to free up the spaces in application. So that is the garbage collection all about. సో garbage collection అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ సి షాప్. ఒకసారి గో త్రూ అవ్వండి. ఆ తర్వాత మీకు 22 క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది రీడ్ ఓన్లీ ప్రాపర్టీ. సో రీడ్ ఓన్లీ ప్రాపర్టీ ఏంటిది అసలు అనేది, జస్ట్ వీ కాంట్ రైట్ దిస్ ప్రాపర్టీ, రైట్? సో జస్ట్ మేక్ ఇట్ యాజ్ రీడ్ ఓన్లీ, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎడిటబుల్. సో అది ఒక పాయింట్. వీ కెన్ డైరెక్ట్లీ సే టు ది ఇంటర్వ్యూర్ అన్నట్టు. సో it will contain only get access to the answer. So what are the access modifiers? So what are the use? The access modifiers ante we will as a private, public, and protected, non-protected. So like those are the access modifiers. మీరు చెప్పే ఆన్సర్స్ కూడా ఇంటర్వ్యూలో షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. సో మీరు ఎంత చిన్న ఆన్సర్ ఎంత చిన్నగా చెప్పాలో అంత చిన్నగా చెప్పండి. సో ఇంటర్వ్యూయర్ if you ask to elaborate, then only you have to elaborate. Otherwise give a simple answer only. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ASP.NET లైఫ్ సైకిల్ ఈవెంట్స్. చెప్పను కానీ లైఫ్ సైకిల్ ఈవెంట్స్. సో మీరు లైఫ్ సైకిల్ ఈవెంట్స్ కావాలంటే ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది ఈవెంట్ ఇన్ global.asx ఫైల్ ఇన్ ASP.NET. సో అది కూడా ఒకటి చూసుకోండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సెషన్ స్టేట్ అండ్ అప్లికేషన్ స్టేట్, అది కూడా చూసుకోండి ఒకసారి. సెషన్ ఏంటిది, అప్లికేషన్ స్టేట్ ఏంటిది. ద కలెక్షన్ వర్సెస్ జెనరిక్, సో అది కూడా చూసుకోండి. కలెక్షన్స్కి కలెక్షన్స్ కాన్సెప్ట్ మెయిన్, సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ జెనరిక్స్ కూడా మంచి కాన్సెప్ట్ అండి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను చెప్పాను ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా గాన్ త్రూ అయితే మాత్రం మీకు ఇంటర్వ్యూలో మంచి మంచి MNC ఆఫర్స్ వస్తాయండి. సో మినిమం 10 to 15 మధ్యలో ప్యాకేజ్ కూడా వస్తుంది, LPA. సో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను చాలా రీసెర్చ్ చేసి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూ, నా ఇంటర్వ్యూస్ అన్నీ కంపేర్ చేసిన లాస్ట్ ఫైనలైజ్ చేసిన లిస్ట్ అండి ఇది. సో అందుకే ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ ఈ వీడియో పెడుతున్నాను. సో దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరించి వేచి చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ jQuery మెథడ్స్. jQuery ఇదంతా మనకు మీ స్కిల్ సెట్. మీకు jQuery రాదనుకుంటే కొంచెం, మేమైతే నాకు jQuery నేను రెజ్యూమ్లో పెట్టాను కాబట్టి నాకు jQuery రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. సో మీకు jQuery రాకపోతే ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. సో jQuery సెలెక్టర్స్, వాట్ ఈజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్ కూడా ఉంటాయి C#లో. ఇది కూడా ఒకసారి గాన్ త్రూ అవ్వండి. సో వాట్ ఈస్ ద వ్యాలిడేషన్స్ యు ఆర్ యూజింగ్. సో వ్యాలిడేషన్స్ అనేది మనకు ఎలాంటి వ్యాలిడేషన్స్ వాడుతున్నాం మన C#లో, లైక్ ఫామ్ వ్యాలిడేషన్స్, లేకపోతే బ్యాక్ ఎండ్ వ్యాలిడేషన్స్. అంటే C# నుంచి వ్యాలిడేట్ చేసుకోవచ్చు, జావాస్క్రిప్ట్ నుంచి వ్యాలిడేట్ చేసుకోవచ్చు, jQuery నుంచి కూడా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. కాబట్టి సో మనం వాట్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఆర్ యూజింగ్ అనేది చేస్తున్నాం అన్నట్టు. సో వాట్ ఈజ్ ది వ్యూ ఇన్ SQL. ఇక్కడ నుంచి SQL డేటాబేస్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో డేటాబేస్ క్వశ్చన్స్ అనేవి మీకు స్కిల్ సెట్, మీకు SQL ఉంటే SQL, ఒరాకిల్ ఉంటే ఒరాకిల్. నాకు SQL ఉంది కాబట్టి నాకు SQLలో క్వశ్చన్స్ అడిగాడు. వాట్ ఈజ్ వ్యూ అనే ఇట్ ఈస్ లైక్ ఏ వర్చువల్ టేబుల్ అన్నట్టు. సో దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ వీ హ్యావ్ టు గివ్. తర్వాత మీరు ఏదైనా ఇంకా ఎలాబరేట్ చేయాలనుకుంటే మీరు ఇంకా గూగుల్ చేసుకోండి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ డేటా సెట్ అండ్ డేటా రీడర్.
డేటా రీడర్, తర్వాత ఇవి డేటా సెట్ డేటా రీడర్ కూడా క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. అండ్ వాట్ ఈజ్ ది సెల్ఫ్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్, ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఒకసారి. అండ్ వాట్ ఈజ్ క్లోజర్స్, వాట్ ఈజ్ ప్రామిస్, వాట్ ఈజ్ call SQL in SQL, what is difference between IIS 6.0 7.0, and what is application pool and how to handle it, how to create application IIS, ఇవన్నీ IIS రిలేటెడ్ సెటప్ సంబంధించినవి. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే అన్నీ తెలిసి ఉండాలండి, అన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మీకు ఫుల్ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అప్లికేషన్ ఎలా డిప్లాయ్మెంట్ చేస్తాం అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ యూజింగ్ న్యూ కీవర్డ్, ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని కాల్ చూసుకోండి. వాట్ ఈస్ అన్ అరే లిస్ట్ విచ్ ఈస్ బెటర్ అని చెప్పేసి, కాల్ యాజాక్స్ మెథడ్ ఎట్లా కాల్ చేస్తారు అని, సో హౌ టు కాల్ ఎ మెథడ్, సో అని చెప్పేసి. సో ఇప్పటికైతే అప్డేట్ ఇన్ వ్యూ టేబుల్ ఎస్ఆర్ను, హౌ టు కాల్ మెథడ్, సో ఇవన్నీ 20 క్వశ్చన్స్ అండి. ఇవి ఇప్పటికీ ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.